కొవ్వూరు పట్టణంలోని టోల్గేట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ ప్రకృతి రావణ బ్రహ్మ బ్రహ్మసూత్ర శివాలయ క్షేత్రం నందు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రానికి విచ్చేసి స్వామివారికి గోదావరి నది జలాలతో అభిషేకాలు పూజలు చేసి ప్రణమిల్లారు. మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి రాజేష్ దంపతులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. కొవ్వూరు వాస్తవ్యులు ముళ్లపూడి రాధ మరియు కుటుంబ సభ్యుల సహకారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అనపర్తి శివరామకృష్ణ మాట్లాడుతూ పవిత్రమైన బ్రహ్మసూత్ర శివలింగం దర్శనంకై సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తున్నారని చెప్పారు. అలాగే దాతల సహకారంతో ప్రతి సోమవారం మాస శివరాత్రి పర్వదినాలలో ఆలయం వద్ద అన్నదానం చేస్తున్నామని తెలిపారు. ఆలయ క్షేత్ర అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ఆలయ సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించగా భక్తులు పాల్గొన్నారు. కొవ్వూరు పట్టణ ప్రజలకు నమస్కారాలు తెలియజేస్తానండి. ఇక్కడ రావణ బ్రహ్మ విగ్రహాన్ని మీరు మా వెనక చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఇది ప్రకృతి సంబంధించినటువంటి రావణ బ్రహ్మ శివాలయం అన్నమాట. దీనికి ఏంటంటే ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఆలయం అంటే ఇక్కడ దేనికి కూడా ఆలయంగా కట్టకుండా ప్రకృతికి సంబంధించి రావణ బ్రహ్మ ఎలాగైతే ప్రకృతిలో ఎలా ఉంటారో దానికి సంబంధించి ఇక్కడ ఆలయాలు ఏమి నిర్మాణం చేయకుండా వీళ్ళు ప్రకృతి వనాలంతటినీ కూడా కాపాడడానికి ఇక్కడ అనేకమైనటువంటి చెట్లు దేనికి సంబంధించినటువంటి ప్రకృతి వనాలు ఏవైతే వనరులు కావాలో దానికి సంబంధించినటువంటి చెట్లన్నీ కూడా ఇక్కడ వేస్తూ దానిని ఏ విధంగా కూడా వాటికి అవాంతరాలు కలిగించకూడదని ఇక్కడ ఆలయాలు ఏమీ నిర్మించకుండా ప్రకృతి సిద్ధంగా ఇక్కడ భక్తులందరూ వచ్చి దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఒక నామస్మరణ చేస్తే కనుక 1,000,000 సార్లు చేసినట్లుగా పుణ్యం అనేది వస్తుంది. కాబట్టి అది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ విధమైనటువంటి నామస్మరణలు చేస్తూ శివనామస్మరణ ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్యాన్ని ఆ ఫలితాన్ని భక్తులందరూ పొందుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ పొందిన వారు చాలా మంది ఉన్నారు, పొందుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే తెలియకపోవచ్చు, చాలా మందికి ఇది తెలియకపోవచ్చు. ఇది బ్రహ్మసూత్ర శివాలయం అండి, ప్రకృతి సంబంధమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా కష్టమున్నా సుఖమున్నా ఆ దేవుడితో చెప్పుకుంటే ఆ దేవుడు ఒక్కసారి మనం చెప్పుకున్నట్టు ఒక్కసారి నామస్మరణ చేస్తే 1,000,000 సార్లు చేసినట్టే. కాబట్టి ఆ దేవుడు మీ కోరికలన్నీ కూడా నెరవేర్చి మీకున్న ప్రతి సమస్యల నుండి విడుదల చేస్తారు అనేటువంటి ఒక మంచి నమ్మకంతో అనేక మంది భక్తులు తరలిస్తుంటారండి. అలానే ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతూ ఉందండి. ఒక్కొక్కరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఇంచుమించు 300 దగ్గర నుంచి 500 మంది వరకు భక్తులు వచ్చి అన్నదానం కోసం వచ్చి వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారు ప్రసాదాన్ని. అలాగే ఈ రోజు కూడా ప్రత్యేకంగా రాధాగారు వాళ్ళ స్పాన్సర్ చేశారంట, మమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేశారు. దానిని బట్టి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటే. ఈ రోజు ఇక్కడ నేను కూడా ఇక్కడ భోజనం చేయడం జరిగింది. అందరికీ చాలా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో కూడా ప్రతి సోమవారం ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో వారి ఆలయ కమిటీ వారి దగ్గరికి వచ్చి మేము ఈ రోజు సంతర్పణ చేస్తామండి, ఈ సోమవారం ఏం చేస్తామని నేను అడిగితే వాళ్ళు మీ పేర్లు కూడా రాసుకుని మీరు ఎప్పుడు పెట్టాలో వాళ్ళ డేట్ని బట్టి ఆ కాల్ షీట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ నేను ఇటువైపు వెళ్లే భక్తులు కూడా వేరే వేరే ఊర్లు రామాలయం, కాశీ, విశ్వేశ్వరం ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శించుకుని వెళ్లడం అనేది చాలా ఆనవాయితీగా ఉండేటువంటి మంచి కోరికలు తీరేటువంటి ఒక మంచి ప్రకృతి ఆలయం అండి. కాబట్టి భక్తులందరూ గమనించి ఇక్కడికి వచ్చి మీ కోరికలు ఏదైనా ఉన్నా సరే క్షణాల్లో తీరిపోయేటువంటి మంచి ప్రదేశాన్ని మన కొవ్వూరులోనే ప్రత్యేకంగా ఇక్కడ ఆలయ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. కొవ్వూరులోని పట్టణంలోనే ఉంది. చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. గమనించి ఇక్కడికి వచ్చి మీరు ఏదైతే అవసరాల్లో ఉన్నారో ఆ దేవుడి దగ్గరకు వచ్చి ఆ దేవుని దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఆలయ కమిటీ వారికి ఇక్కడ స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.